అంగీ కటింగ్ చేశాను. మళ్ళా ఎలా కుట్టాలనేది కూడా వీడియో అప్లోడ్ చేయాలి కదా. నాకు వీడియో అప్లోడ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మన వాళ్ళు అడుగుతున్నారు. అడిగిన ప్రతి ఒక్క నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా. కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు, లైక్ చేయడం లేదు. ఎందుకంటే నాకు ఎవరు లైక్ చేస్తున్నారు, ఎవరు లైక్ చేయడం లేదనేది అర్థమవుతుందనమాట. ఓకేనా. ఇప్పుడు మనం కటింగ్ అయితే నేను ఎలా చేయాలి సింపుల్లో చూపించాను కదా. ఇప్పుడు ఎలా కుట్టాలి అనేది కూడా మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తాను అనమాట. అలానే నేను కుట్టిన ఈ అంగీ మిడ్డీ 2 కుట్టిన తర్వాత పాపకు కూడా తొడిగి చూశాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ వీడియో మధ్యాహ్నం 1:30 2 గంటల కల్లా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, పాపకి ఎలా సెట్ అయింది అనేది. ఓకేనా. మనము ఏమంటారు, కాజా పట్టీకి గుండీ పట్టీకి వదిలేసాం కదా 2 ఇంచుల క్లాత్ వెడల్పుతో. ఆ క్లాత్ అనేది ఇలా 2 వైపులా ఇలా మలుచుకొని కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత డబల్ కుట్ అయితే వేసుకోండి. మనకి చూసే కూడా ఫినిషింగ్ బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా డబుల్ కుట్ అయితే కంపల్సరీగా వేసుకోండి. ఓకేనా. మీరు అడిగారు కదా అని నేను వీడియో అప్లోడ్ చేశాను. ఒక్క రోజంతా నేను కటింగ్ చేసి 2 అంగీ కటింగ్ చేశాను, మిడ్డీ కటింగ్ చేసి ఓన్లీ అంగీ మిడ్డీ మాత్రం కుట్టాను. నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. మీకోసం నేను ఇంతగా కష్టపడి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎలానో చూస్తున్నారు, లైక్ అన్న కొట్టచ్చు కదండి. నా అనుకునే వాళ్ళు ఎలానో కొట్టరు. యూట్యూబ్ ఛానల్లో అన్న మన వాళ్ళంతా ఉన్నారని ధైర్యంతో ఉన్నారు. మన వాళ్ళు మనకే సపోర్ట్ చేయకుంటే ఇంకా పరాయి వాళ్ళు ఎలా చేస్తారండి. అందరినీ అయితే కాదు, కొంత జనాన్ని నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయలేదని ఆల్రెడీ అర్థమవుతుంది. పేర్లు అయితే మెన్షన్ చేయకూడదు. ఓకేనా. అది వాళ్ళ వాళ్ళ మైండ్కి వాళ్ళకి వదిలేద్దాం. ఎందుకంటే నేను ఎవరినైనా అంతా మన వాళ్ళే కదా అని నమ్ముతాను. ఆ నమ్మకాన్ని ఎక్కువగా ఎవరి మీద పెట్టుకోకూడదు అనేది నాకు అర్థమైంది. ఓకేనా. ఇప్పుడు మనకి వీపు అంటే వీపు మీద క్లాత్ అయితే మనము కట్ చేసుకున్నాం కదా నిన్న కటింగ్ వీడియోలో. ఇప్పుడు దాన్ని ఒరిజినల్ క్లాత్ ఇలా పరుచుకొని ఎగస్ట్రా క్లాత్ కోసం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. మనకి ఎంత కావాలో అంత అయితే ఈజీగా కట్ చేసుకోండి మీకు. ఓకేనా. ఇలా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి. ఖచ్చితంగా వీపు మీద ఈ క్లాత్ అనేది ఇలా షేప్ అనేది తీసి కట్ చేసి కుడితేనేనండి అంగీకి అనేది అందం వస్తుందన్నమాట. ఓన్లీ ప్లెయిన్గా కుడితే అస్సలు బాగుండదు. మెయిన్ అది కూడా కాలర్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా కూర్చోబెట్టాలి. కాలర్ కూడా నేను ఎలా కూర్చోబెట్టానంటే అసలు ఎక్కడ ఐరనే చేయలేదండి నేను. మనం కుట్టే విధానంలో ఉంటుంది, మనం చేసే వర్క్లో ఉంటుంది. ఐరన్ చేస్తే ఎలా వచ్చిందో కుట్టిన తర్వాత కాలర్ కూడా అలానే వచ్చిందనమాట. అంత నీట్గా వచ్చింది. ఐరన్ చేయకుండా ఎంత నీట్గా ఎలా వచ్చింది అక్క అనుకోవచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలకి మీరే ఈజీగా కుట్టుకోవచ్చండి. నిజంగా చెప్తున్నా, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంగీ కటింగు సింపుల్లో చూసేయండి. అలానే కటింగ్ చూస్తేనే మీకు ఈ కుట్టే వీడియో కూడా అర్థమవుతుందన్నమాట. ఓన్లీ కటింగ్ ఒకటే చూసి కుట్టే వీడియో చూడుకోకుండా అర్థం కాదు. కటింగ్ వీడియో చూసి కుట్టే వీడియో చూసుకోకుండా అర్థం కాదు. అది చూసి ఇది చూడుకున్న అర్థం కాదు, ఇది చూసి అది చూడుకోకుండా అర్థం కాదనమాట. అందుకు కాబట్టి 2 వీడియోలు నిదానంగా చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకుంటే మళ్ళీ అయినా చూడండి, లేదా మీకు టైం ఎక్కువ లేకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొనైనా చూడండి. అంతేగాని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మన ఇంట్లో మన పిల్లలకి మనమే కుట్టుకుందాం. మనం ఎలానో టైలరింగ్ చేస్తూ ఊర్లో వాళ్ళకి అంత డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పండి. నేను అందుకే నాకు ఎలానో అంగీ ప్యాంట్ కుట్టేది వచ్చు. అయినా నేను టౌన్లోకి ఎందుకు ఇచ్చానంటే నాకు బ్లౌజులు ఎక్కువ ఉండడంతో నాకు కుట్టే కప్పలేదనమాట. అందుకు కాబట్టి నేను టౌన్లో ఇచ్చేద్దామని పోతే ఒక్కటేసారి తను 750 అంటే 2 ప్యాంట్లు 2 అంగిలకి 1500 అడిగారు. ఇంకా నేను నోటి మాట పైకి ఎత్తుకోకుండా నా అంగిల్ నేనే కుట్టుకుంటాలే, అర్జెంట్ బ్లౌజులు 2 నాలుగు కుట్టుకోకుంటే ఏం కాదు కానీ అని నేను వెనక్కి తెచ్చుకొని మా బాబుకి అయితే కుట్టాను. వీడియో అయితే తీయట్లేదు. ప్యాంట్ అయితే మా బాబుకి ఇంకా కుట్టాలండి, కొంచెం టైం ఉంది. అబ్బట్లేదనమాట, బ్లౌజులు ఎక్కువ ఉండడం వల్ల అబ్బట్లేదనమాట. నాకు ప్రతి ఒక్క కటింగ్ వచ్చు, ప్రతి ఒక్క డిజైన్ వచ్చు, ప్రతి ఒక్కటి ఏదైనా కంటితో చూస్తే కుడతానమాట. ఓన్లీ ఎందుకంటే నాకు ఈ బ్లౌజులు ఎక్కువ ఉండడంతో నాకు ఈ అంగిలు కుట్టేది అబ్బక నేను నిరుడు కూడా వేరే వాళ్ళతో డబ్బులు ఇచ్చి కుట్టించాను. నిరుడు అయితే 500 తీసుకున్నారు, కానీ ఈసారి ఒక్కటేసారి 250 ఎక్కిచ్చారనమాట జత మీద. అందుకు ఎందుకబ్బా నా ఇంట్లో నేనే కుట్టుకోకుండా అంత డబ్బులు ఇచ్చి అని నేను మళ్ళీ నేనే కుట్టాను అనమాట. అందుకు కాబట్టి మన పిల్లలకి మనమే కుట్టుకోవాలంటే కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టుకొని ఎలా కుట్టాలి, ఏ విధంగా కుట్టాలనేది మీరు ప్రతి ఒక్కటి నిదానంగా నిబ్బరంగా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడైతే నేను జోబీకి అయితే
తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా 4 మడతలుగా మడిచి ఇంచు అంతా ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ అయితే తీసుకోండి. టేప్ తీసుకున్న తర్వాత ఆల్తీ అంగీకి ఎంత ఉందో అంత పొడవు అయితే తీసుకున్నా, అంత వెడల్పు కూడా తీసుకున్నా. జొవి కుట్టిన తర్వాత అది కూడా కొలిచి చూపిస్తా. ఆల్తీ అంగీకి ఉన్న జొవి కన్నా ఎక్కువ కుట్టారా తక్కువ కుట్టాను అనేది మీకు అర్థమవుతుంది. 4.5 ఇంచులు వెడల్పు, పొడవు వచ్చేసి 6 ఇంచులు పొడవు అనమాట. ఈ ప్రకారంగా అంగి జొవి అయితే కుట్టాను. మనకి సేమ్ ఆల్తే అంగికి ఎలా ఉందో జొవి సేమ్ అలానే కుట్టాను అనమాట. ఏమంటే కొద్దిగా పొడవు పెట్టి కొద్దిగా లూజ్ పెట్టమన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందు సంవత్సరం కుట్టించారు. ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి పిల్లలు పెరిగేది కానీ తగ్గేదేమి ఉండదు కదా, అందుకు కాబట్టి కొంచెం హైట్ పెట్టమన్నారు. ఇంకా సంవత్సరం తొడగాలి కదా, రేపు సంవత్సరం వరకు తొడగాలి కాబట్టి పాప ఉండే కొద్ది హైట్ అయితే అంటుంది కాబట్టి నిరుడు కుట్టించినట్టు ఈసారికి కొంచెం పైకైనా, అందుకు కాబట్టి కొంచెం కిందికే పెట్టమన్నారు. అందుకు కొంచెం కిందికి కానీ పెట్టి కుట్టాను అనమాట. ఓకేనా, చూడండి ఇలా స్టార్ నెక్ వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. లేదా మనకి నచ్చిన షేప్ బాక్స్ షేప్ లాగైనా తీసుకోవచ్చు జుబి, లేదా రౌండ్ షేప్ లాగైనా తీసుకోవచ్చు, వి షేప్ లాగైనా, మనకి ఎట్లా నచ్చితే అట్లా. నేను ఎక్కువ శాతం స్టార్ నెక్కే పెడతాను అనమాట జోగిలకి, ఎందుకంటే బాగా కనిపిస్తుంది కాబట్టి. ఇలా వెడం చేతి వాళ్ళకు పెట్టాలన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా, ఇది కూడా చెప్పాలక్క అనుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదండి, అందుకు కాబట్టి ఖచ్చితంగా ఎడం చేతి వైపే ఉండాలన్నమాట జోవి. ఇలా డబల్ కుట్టు వేసుకోండి, చూసే కూడా అందంగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, రబ్ చేయండి, అటు సైడ్ ఇటు సైడ్ రబ్ చేయాలన్నమాట. రబ్ చేస్తే మనకి కుట్టు అనేది గట్టిగా పడుతుంది. ఓకేనా, ఇలా ఎగస్ట్రా ఉన్న పీసులు అన్నీ కట్ చేసుకొని ఇలా చూసారు కదా, ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో చూడండి జోవి. మీకు ఆల్తే అంగీది కూడా జోవి అయితే చూపిస్తాను చూడండి. ఇలా వాళ్ళైతే బాక్స్ షేప్ లాగా పెట్టారనమాట జోవి, చూసారా. నేను సేమ్ ఆల్తే అంగికి ఎంత వెడల్పు ఉందో ఎంత పొడవు ఉందో అంతే పెట్టాను అనమాట. సేమ్ ఆల్తే అంగి దగ్గర పెట్టుకొని కటింగ్ చేస్తా. ఆల్తే అంగిని చూసే కటింగ్ చేశాను నేను, ఎందుకంటే నాకు టేపు కొలతలు అర్థమయ్యే కన్నా ఎక్కువ శాతం ఆల్తీ బ్లౌజులు చూస్తేనే ఆ బ్లౌజ్ ఎలా కుట్టాలి, ఎలా కటింగ్ చేయాలని అర్థమైపోతుంది. అలానే ఆల్తే అంగి చూస్తే అది ఎలా కుట్టాలి, ఎలా సెట్ చేయాలి అనేది కూడా అర్థమవుతుంది. ఎక్కువ నాకు అప్పటి నుంచి నేను ఎక్కువ ఆల్తీ బ్లౌజులతో నేర్చుకోవడం అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా నాకు ఏదైనా ఆల్తీ దాంతో కుట్టేది బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ రెట్టలు అయితే జాయిన్ చేసుకుంటున్నా. షోల్డర్ దగ్గర పెట్టుకొని మధ్యలో మనం డాట్ పెట్టుకుంటాం కదా, అంటే కొంచెం ముక్క అయితే కట్ చేసుకుంటాం కదా క్లాత్, అది షోల్డర్ దగ్గర పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఇలా నేను చూపించిన విధంగా కుట్టేసేయడమే. అంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే అటు సైడ్కి ఇటు సైడ్కి పోతుంది అనమాట. ఇలా కుట్టారంటే మనకి రెట్ అనేది ఎక్కడ ముడతలు రాదు, గోదలు రాదనమాట, నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా కుట్టిన తర్వాత పైవైపు మళ్ళీ కుట్టేయాలన్నమాట. అంగీ మీద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇటు సైడ్ అటు సైడ్ కట్ చేసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా ఎక్స్ట్రా ఉన్న సైడు అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఇలా పైవైపు కుట్టు అయితే వేసుకోవాలి, కంపల్సరీగా వేసుకోవాలండి మొత్తం అంగీకి. ఇలా పైవైపు, అది కూడా మనకి కింద వైపు కుట్టు ఉంటుంది, ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది షోల్డర్ కల్లా మలిచి కుట్టాలన్నమాట. రెట్టకల్లా అయితే కాదు, మళ్ళీ చెప్తున్నా, షోల్డర్ కల్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మలిచి కుట్టాలన్నమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను నేను, అది ఇలా షోల్డర్ కల్లా ఆ క్లాత్ అంతా మలచాలన్నమాట. అప్పుడు నీట్గా కనిపిస్తుంది, పీసులు లేకుండా. అలా చూసారు కదా, ఎక్కడ ముడతలు అనేది రాకుండా ఇలా ఈజీగా కుట్టాలన్నమాట. ఇప్పుడు సైడ్ జాయింట్లు నేను ఫస్ట్ స్ట్రైట్గా వేసుకుంటానన్నమాట. ఇప్పుడు ఆల్తీ అంగితో కొలుసుకొని దానికన్నా ఒక అర్ధ ఇంచు ఎక్కువగానే మార్క్ అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే చెప్పారు కదా వాళ్ళు లూజ్ పెట్టమని, దానికన్నా ఒక అర్ధ ఇంచు అంతా లూజ్ అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎత్తయ్య పిల్ల కొంచెం లూజ్గానే పెట్టని చెప్పారనమాట. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని చూడండి, అది మడగుట్టేకి సరిపోతుంది అనమాట. మనకి బ్లౌజ్కి అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలిపెడతాము, ఇలా అంగికి అయితే ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టకూడదండి, బాగుండదు అనమాట. ఇప్పుడు క్లాత్ అంతా స్ట్రైట్గా కట్ చేసుకోండి. స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనం చీర కొంగులు ఎలా కుడతాము సేమ్ అలానే అనమాట. ఈజీగా ఇలా చీర కొంగులు కుట్టేది వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ దారం అయిపోయింది. ఓకేనా, ఇలా నీట్గా దారం అయిపోయింది అనమాట. అసలు ఇది మిడ్డీ కుట్టేటప్పుడు చాలా కష్టపడ్డానండి బాబు, ఎందుకంటే అసలు మందం ఎక్కువ వెళ్ళిన దారం తెగిపోతుంది, మిషన్ బర్ర నడుతుంది.
అందుకు చాలా మిడ్డీ కుట్టేటప్పుడు చాలా లేట్ అయింది. అందుకు ఇంకా 2 వీడియోలు అదొకటి ఇదొకటి లేకుండా ఒకటే వీడియోని లెంతీగా పెట్టాను. కొంచెం ఇంట్రెస్ట్గా చూడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, వేరే వాళ్ళకి మనకి చేతిలో వర్క్ వండుకొని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కుట్టించుకుంటే ఏమన్నా బాగుంటుంది. మన అటు సైడ్ ఇటు సైడు ఇలా కుట్టుకున్న తర్వాత మనము అదనేది ఇలా నీట్గా అనగుట్టేసేయాలన్నమాట. ఇలా కుట్టేసేయాలి. కుట్టేస్తే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించదు అనమాట. మనం ఆల్రెడీ మడగుట్టింటాం కదా, కుట్టేసిన తర్వాత చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మళ్ళీ మనం లాస్ట్లో ఐరన్ చేసుకున్నామంటే మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట. చూసారా? ఇప్పుడు కింది వైపు అంటే బాడీ అంతా అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇలా కింది వైపు ఇలా మలుచుకోవాలన్నమాట. అంటే మనం అంగి హైట్ని బట్టి మనం ఎంత మలుచుకోవాలి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నాకు మెజర్మెంట్ అంగి అయితే నేను కట్ చేసుకున్నప్పుడే నేను 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలిపెట్టుకున్నాను కదా, ఆ 2 ఇంచులు అయితే ఇప్పటికి ఇలా మలిచేస్తున్నాను అనమాట. అంటే లోపలికి మడగొడుతున్నాను అనమాట. ఓకేనా? లాస్ట్లో కాలర్ అయితే జాయిన్ చేసుకుంటానండి. ఎప్పుడైనా అంతే, నేను లాస్ట్లోనే కాలర్ జాయిన్ చేస్తా. ఓకేనా? ఇలా నీట్గా చూడండి, ఎక్కడ ఎంచుమించు లేకుండా, అంటే ఎగుడు దిగుడు లేకోకుండా ఎంత నీట్గా వచ్చిందో. డబుల్ కుట్ అయితే వేయండి, బాగా కనిపిస్తుంది చూసేకి. లాస్ట్లో కంపల్సరీగా ఐరన్ అంటే ఇస్త్రీ చేయండి. నీట్గా కనిపించాలంటే ఇస్త్రీ చేయాలి. లాస్ట్లో కంపల్సరీగా ఇస్త్రీ చేస్తేనే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే గుడ్డ అనేది నలిగి ఉంటుంది కదా, అందుకు కాబట్టి ఇస్త్రీ చేస్తే మీకు నీట్గా కనిపిస్తుంది. ఇస్త్రీ వీడియో పెట్టట్లేదన్నమాట. ఇంకా లెంతీ ఎక్కువైంది. నాకు వాయిస్ ఇచ్చేటప్పుడు విపరీతమైన గొంతు నొప్పి అనమాట. ఎందుకంటే కొంచెం జలుబు చేసినట్లుంది, గొంతు నొప్పిస్తుంది. అందుకు కాబట్టి నేను ఇంకా స్కిప్ చేసేసాను. ఇప్పుడు మనము మెడ నెక్ అంతా చుట్టూ కొలుసుకుంటాము. ఎంత ఉందనేది మెడ నెక్ కొలుసుకున్న తర్వాత స్కిప్ చేసేసాను అనుకుంటా, లేదా ఉందో తెలియట్లేదు. ఇప్పుడు మొత్తం మెడ నెక్ అయితే 17 ఇంచులు వచ్చింది అనుకుంటా. 17 ఇంచుల్లో రెండో భాగం ఎంత వస్తుందో అంతటికైతే ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, 17 ఇంచుల్లో 2 ఇంచులు వెడల్పు అంటే కింది వైపు వస్తుంది చూడండి నెక్కు. అంటే మనం 2 విధాలుగా క్యాన్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 2 ఇంచులు వెడల్పు అయితే తీసుకున్నాను. పొడవు అయితే 17 తీసుకున్నా. అలానే కాలర్కి అయితే 4 ఇంచులు వెడల్పు తీసుకున్నా. మనము 17 ఇంచుల్లో అటు సైడ్ ఇటు సైడు పావించు తీసేస్తే 16 ఇంచులు పైవైపు మార్క్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మీకు అప్పుడే కాలర్ అనేది షేప్ అనేది కనిపిస్తుంది చూడండి. ఖచ్చితంగా కాలర్కు క్యాన్వాస్ వేస్తేనే నీట్గా కనిపిస్తుందండి, లేదంటే అసలు బాగోదనమాట. లేదంటే క్యాన్వాస్ అనేది ఇలా ఏమంటుందంటే వాలిపోయినట్లయితుంది క్యాన్వాస్ వేయకుంటే. లేదా మీ దగ్గర క్యాన్వాస్ లేకుంటే ఇప్పుడు ప్యాంటు గుడ్డు ఉంటుంది కదండి, ఇప్పుడు మనం కుట్టేదే కదా, అట్లాంటి క్లాత్ డబ్బలు ఎక్కువ వేసినా కొంచెం రిఫ్గానే ఉంటుంది. అంతే, క్యాన్వాస్ అయితే వేస్తేనే చాలా బాగుంటుంది. క్యాన్వాస్ లేనప్పుడు అలాంటి మందం గుడ్డలు వేసి మనము కాలర్ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే మందం క్లాత్లు ఎక్కువ వేస్తే దారం అనేది కుట్టేటప్పుడు పూరకు తెగిపోతుంది అనమాట. కిందికి పాదం అనేది దిగదు కదా సూది, అందుకు కాబట్టి క్యాన్వాస్ వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట మీకు. ఇలా నేనైతే 2 ముక్కలు అయితే క్లాత్ కట్ చేసుకున్నాను. క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, నేనైతే ఎక్కడ ఐరన్ చేయలేదు. చాలా జనము ఐరన్ చేసే కుడతారు. ఇలా 2 క్లాతులు అయితే తీసుకోవాలి. 2 క్లాతులు ఒరిజినల్ క్లాత్ కిందే వేసి పైన అయితే మనము క్యాన్వాస్ అయితే వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, పైన క్యాన్వాస్ వేసుకొని చూడండి, ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా కుట్టాలి. అలా కుట్టిన తర్వాత నీట్గా ఇలా క్లాత్ అయితే ఎక్కడ లాగొద్దు, క్యాన్వాస్ లాగొద్దు, ఎందుకంటే ముడతలు వస్తాయన్నమాట. మెయిన్ అంగి కందం వచ్చేసి కాలరేనండి. మళ్ళీ చెప్తున్నా, కాలర్ ఒక్కటే నీట్గా కుడితేనే అంగీకి అందము. మనము మా వానికి ఇదే కలరు ప్యాంట్ కలర్ కూడా కుట్టచ్చు. మళ్ళీ ప్యాంట్ అవుతుందో చాలేదని నేను కాలర్కి అయితే వేయలేదు, పాపకైతే వేసాను. ఆపోజిట్ బాగా కనిపిస్తుంది, ఎందుకంటే పాప కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి మనము కొంచెం ప్యాంటు ముక్క అది మిడ్డీ ముక్క చింపుకున్నా ఏం కాదని నేను తీసుకున్నాను అనమాట. పాపకి అవుతుందని, మావాడు కొంచెం బొద్దుగా ఉంటాడు కదా, అందుకు అవుతుందో చాలదోనని నేను కాలర్కి అయితే వేయట్లేదు అనమాట. ప్యాంట్ వీడియో కూడా కావాలనుకుంటే అప్లోడ్ చేయండి, మేము చూస్తాం అక్క అంటేనే నేనైతే వీడియో ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలి, ఎలా కుట్టాలని కూడా వీడియో పెడతాను. లేదంటే అసలు పెట్టానండి, ఎందుకంటే మన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకుంటా అంగీ కటింగ్ కానీ మిడ్డీ కటింగ్ కానీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూసి కామెంట్ చేయండి. వీడియో చూసి కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది, ఓహో ఇంతటి వరకు చూసారా అనేది మీకు
13 సంవత్సరాల పిల్లోనికి ప్యాంట్ కటింగ్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు లాస్ట్ వరకు వీడియో చూసారనేది అర్థమవుతుందనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎంత గొంతు నొప్పిస్తుందో తెలుసా. మనము టకట ఏ దానికి ఎలా మాట్లాడాలి అంటే మనం అక్కడ కుట్టేదాన్ని బట్టి మనం వాయిస్ ఇచ్చేయాలన్నమాట. అప్పుడే నేను కుట్టేదానికి మళ్ళీ నేను వాయిస్ ఇచ్చేదానికి రెండు సింక్ అవ్వాలన్నమాట. అప్పుడే కదా మీకు కూడా అర్థమయ్యేది. అందుకు కాబట్టి చాలా కష్టం ఉంటుందండి. ఇలా మధ్యలో నా వాయిస్ ఎందుకు కొంచెం స్లో వస్తుందంటే అప్పుడు గుక్కు తిప్పుకుంటున్నాను అనమాట. అలా చాలా కష్టం ఉంటుంది. కష్టాన్ని తగ్గ ఫలితం దక్కట్లేదు. చూడండి, ఒకసారి చూడండి, సపోర్ట్ చేయండి. అసలు ఏమి అన్నీ తెలిసిన వాళ్ళే చాలా కష్టపడుతున్నారు. ఏం తెలియని వాళ్ళు ఇంత బాగా వర్క్ నేర్చుకొని ఇంత బాగా వీడియోలు పెడుతున్నానంటే నా కష్టానికి నేనే ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను ఏదైనా జెన్యూన్గా తెలియనివి తెలివనే చెప్తాను, తెలిసినవి తెలిసినాయి అనే చెప్తాను. లేనివన్నీ ఊహించుకొని అయితే చెప్పను. తెలిసినవి తెలిసినాయని చెప్తా, తెలియని తెలివి అని చెప్తా. చేతిలో వర్క్ అంటావా, ఏదైనా కంటితో చూస్తే ఖచ్చితంగా చేతితో చేసే వరకు వదిలిపెట్టను అన్నమాట. అంత పట్టుదల ఏదైనా పని చేయాలంటే ఆ పట్టుదల ఉంటేనే ఇవన్నీ నేర్చుకోగలం. నాకు ఫస్ట్లో ఓన్లీ ప్లెయిన్ బ్లౌజులు, లైనింగ్ బ్లౌజులు ఒక్కటే నేర్పించింది. ఇంకా డిజైన్లు మొత్తం ఫ్రాగులు, డ్రెస్ కటింగ్ అయితే ఒక్కసారేం నేర్పించింది. అంతే. నేనంతా పోలేదండి. చిన్నపిల్లని పెట్టుకొని పోవాలా, పోయి వచ్చి జర్నీ చేయాలి, పిల్లోని ఎత్తుకొని నాకు ఇంకా బేజారు వచ్చిందనమాట. అందుకు కాబట్టి నేను పోలేదనమాట. పూర్తి 2 నెలలు పోయినా. పిల్లోని వేసుకొని పోవాలంటే చాలా ఇబ్బంది అయ్యి ఇంకా నేర్చుకున్న చాటికి నేర్చుకుందాంలే అని నేను పోలేదన్నమాట. పోయినంటే ఇంకా బాగా నేర్చుకుందానేమో. ఇంకా అంటే ఇప్పటికైతే అన్నీ వస్తాయన్నమాట. అంటే ఇంకా మంచిగా ఇంకా ఇలా చూడండి, మొబైల్ అయితే కింద పడిపోయిందనమాట. అందుకు కొంచెం గజిబిజిగా వచ్చింది. ఇప్పుడైతే మనము కింది వైపు ఇలా నెక్కులు వేసుకొని పైవైపు మధ్యలో కాలర్ నెక్ వేసుకొని కింది వైపు కింద వైపు నెక్కు అది వేసుకొని మధ్యలో ఇలా డాట్ అయితే పెట్టుకోండి. ఇటు సైడ్ అటు సైడ్ 2 సమానంగా పట్టుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోండి మీకు గుర్తులకు. ఓకేనా. ఇలా ఈజీగా ఇలా గుర్తు చేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే. ఇలా ఎక్స్ట్రా ఉండేది ఇప్పుడు ఇంచుమించు ఉండేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడు అటు సైడు మధ్యలో కాలర్ అయితే రావాలన్నమాట. ఇటు సైడ్ అటు సైడు ఈ ముక్కలు రావాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఇలా ఇక్కడి నుంచి జాయిన్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. ఇలా చాలా ఈజీగా ఉంటుందండి. చూస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కాలర్ అనేది కష్టంగానే ఉంటుంది. మళ్ళీ నేర్చుకున్న తర్వాత ఇంత ఈజీనా అనుకుంటారు. చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ కుట్టిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు కాలరు. నేనైతే మీకు ఈజీ పద్ధతిలో అర్థం కావాలని అటు సైడ్ ఇటు సైడ్ కాలర్ కుట్టిన తర్వాత మధ్యలో ఓపెన్ అయితే ఇడుస్తాం కదా, ఆ మధ్యలో ఓపెన్ ఇచ్చేసాట ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి దుబ్బేయాలన్నమాట. అంతే, పెద్ద విషయమేం కాదు. ఇలా అయినా కుట్టచ్చు, మీకు ఇంకో విధంగా అయినా కుట్టి చూపిస్తా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థం కావాలంటే ఇదే చాలా ఈజీ అనమాట. ఎందుకంటే అది కొంచెం కుట్టి ఇలా తిరగదిప్పి మళ్ళీ పైవైపు కుట్టు రానివ్వాలన్నమాట. అందుకు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా పద్ధతిగా అర్థం కావాలంటే ఇదే అనమాట మంచి పద్ధతి. క్లాత్ అయితే ఎక్కడా లాగద్దండి. లాగితే ఖచ్చితంగా క్లాత్ అయితే ముడతలు వస్తాయి. ఓకేనా. ఇలా మీకు మళ్ళీ చెప్తున్నాను ఒక చిన్న టిప్స్. మీకు మధ్యలో క్లాత్ ఎక్కువ మిగిలితే మధ్యలో మనకి వీపు మీద 2 కుచ్చులైనా పెట్టుకోవచ్చు అండి. మన బ్లౌజ్కి ఎలా కుచ్చులు పెడతామో అలా కుచ్చులైనా పెట్టచ్చు. అది ఒక మంచి డిజైన్ లాగా కనిపిస్తుంది. ఓకేనా. నేనైతే చాలా జనానికి అలా పెట్టాను, చాలా జనం కూడా నచ్చిందన్నారు. 2 కుచ్చులైనా పెట్టచ్చు. చూడండి, ఇటువైపు అటువైపు కుట్టేసిన తర్వాత మళ్ళీ డబుల్ కుట్టు అయితే వేయాలన్నమాట. అప్పుడే చేసిన వర్క్ గట్టిగా ఉంటుంది. డబుల్ కుట్టు వేయాలి. మా బిట్టు చూడండి అన్నానికి ఎలా అరుస్తున్నాడో. ఇలా ఇలా నీట్గా ఇటు సైడ్ అటు సైడ్ రఫ్ చేయాలన్నమాట. ఇలా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందండి కాలరు. ఎక్కడ నేననేది ఐరన్ చేయలేదు. చూసారు కదా సింపుల్లో అంగీ కటింగ్ అయితే అంగీ ఎలా కుట్టాలనేది మీరు చూసారు కదా. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా, సింపుల్లో ఉందా లేదా అని అర్థమయ్యేలా చెప్పండి. నేను ఐరన్ చేశాను. ఐరన్ చేసిన వీడియో క్లిప్ అయితే స్కిప్ చేశాను, ఎందుకంటే చూసుకోవట్లేదు, బిరిగ్గా డిలీట్ అయిపోయింది.
మీరు అంగి అరేంజ్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది చూసేదానికి. చూసారు కదా, ఇదండి మన వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.